ఆల్రెడీ నేను నార్మల్ రీసెర్చ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే రైతులకి మిడిల్ మ్యాన్ వల్ల ఎక్కువ మనీ అనేది దొరకదు సార్. సో ఐల్ టెల్ యూ ద పాయింట్. ఇప్పుడు సపోజ్ ఈ తోటలో కంటైనర్ ఫ్రూట్స్ వచ్చాయి అనుకోండి సార్, రైతు అనేవాడు స్టేట్ కాదు కంట్రీ మొత్తంలో ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు. కానీ అతను ఏంటి ట్రాన్స్పోర్ట్ కానీ అక్కడ కానీ బేర్ చేయలేడు. ఇప్పుడు మనం కానీ యాప్ ఎవరి ఫోన్లో అయినా కానీ స్విగ్గీ జొమాటో ఉంటాయి సార్, వాళ్ళకి కానీ అమ్మాయి అనుకోండి సార్. సో వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ నౌ ఇస్ హార్టికల్చర్ మిషన్ అమ్మ రాయలసీమకి. ఆ రాయలసీమలో హార్టికల్చర్ మిషన్ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారికి ఇది ఫేవరెట్ సబ్జెక్ట్. సో బాబు గారికి మోడీ గారికి క్లిక్ అయింది సబ్జెక్ట్. పూర్వోదయ స్కీమ్ కింద స్పెసిఫిక్గా ఆంధ్ర రాష్ట్రానికి ఇట్లా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేసి ప్రైవేట్ సెక్టర్ తీసుకొచ్చి లాజిస్టిక్స్ ప్రాసెసింగ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బనానా మనం పెద్ద ఎత్తున వేస్తున్నాం. ఇప్పుడు బనానా ప్యూరీ ఉంది, బనానా పౌడర్ చేయొచ్చు. దర్ ఆర్ వేరియస్ టెక్నాలజీస్ దట్ ఆర్ ఇవాల్వింగ్. బై ప్రొడక్ట్స్ కూడా వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రా బనానా బాగుంది అనుకో, యూ గో ఫర్ రా బనానా ఇది టు సెల్. సపోజ్ ప్రైస్ పడింది అనుకో, యూ వాంట్ స్టోర్ ఇట్, యూ షుడ్ గో ఇన్ టు ప్యూరీ అండ్ మేక్ పౌడర్. అట్లా వీ నీడ్ టు డైవర్సిఫై. ఇప్పుడు నానేం చేశారు, వేరే వేరే పంటలు వేశారు, అంటే ఇప్పుడు మల్టీ క్రాప్కి వెళ్ళారు. దాంతో ఒక డైవర్సిఫికేషన్. ఆ క్రాప్ లో కూడా ఇన్కమ్ డైవర్సిఫికేషన్ చేయాలంటే ఆమ్లాతో చేస్తాం. హలో చెప్పింది మీ పాప చెప్పింది, నాకేం ఇవ్వాలా, మామిడికి ఇచ్చి పంపిస్తున్నాం.